కొందరు హీరోలు ఒక్క భాషలో సినిమా నటించి మిగతా భాషల్లోకి అదే చిత్రాన్ని డబ్ చేస్తారు. కానీ తమిళ హీరో ధనుష్ తీరు వేరుగా ఉంది. ఒక్కో సీజన్లో ఒక్కో ఇండస్ట్రీలో కనిపిస్తున్నాడు. మొన్నటికి మొన్న కుబేరా కోసం టాలీవుడ్ వరకు వచ్చాడు. ఇప్పుడు ఇడ్లీ కొట్టు, ఇది తమిళ సినిమా. మళ్ళీ నవంబర్లో బాలీవుడ్ మూవీని విడుదలకు సిద్ధం చేస్తున్నాడు. ఒక హీరో ఇన్ని భాషల్లో స్ట్రైట్గా మూవీస్ చేయడం, వాటన్నింటినీ ఒకే ఏడాదిలో విడుదల చేయడం ఒక రికార్డ్ అనే చెప్పాలి. జూన్లోనే ధనుష్ డైరెక్ట్ తెలుగు చిత్రంలో నటించాడు. ఆ సినిమా మరేదో కాదు, కుబేరా. శేఖర్ కమ్ముల తీసిన బైలింగ్వల్ మూవీ ఇది. తమిళంలో పెద్దగా వసూళ్లు రాకపోయినా టాలీవుడ్లోనే రికార్డ్ కలెక్షన్స్ వచ్చాయి. సరాసరి 100 కోట్ల వసూళ్లు దాటాయి. ఇంతలోనే ఇప్పుడు తమిళంలో తాను నటించి డైరెక్ట్ చేసిన ఇడ్లీ కొట్టు విడుదలైంది. నవంబర్లో మళ్లీ హిందీ చిత్రాన్ని విడుదల చేయబోతున్నాడు ధనుష్. అదే తేరే ఇష్క్ మే. కంప్లీట్ గా హిందీ ఇండస్ట్రీ తీసిన సినిమా ఇది. ఆనంద్ ఎల్ రాయ్ డైరెక్ట్ చేశాడు. కృతి సనన్ హీరోయిన్ గా నటించింది. కొద్ది గంటల క్రితమే ట్రైలర్ రిలీజ్ అయ్యింది. ఒక నటుడు ఇలా ఏ ఇండస్ట్రీకి ఆ ఇండస్ట్రీ సెపరేట్ గా మూవీస్ చేయడం, వాటిని ఒకే ఏడాదిలో విడుదల చేయడం ఒక విశేషం. ధనుష్ లాంటి నటుడికి మాత్రమే సాధ్యం. గతంలో ఇదే స్పీడ్లో హాలీవుడ్ కు వెళ్లి వచ్చాడు ధనుష్. నటుడిగా ఎంతమంది ప్రేక్షకులకు వీలైతే అంతమంది దగ్గరికి చేరాలి అనేది తన లక్ష్యమని గతంలో చెప్పుకొచ్చాడు ధనుష్.